40 మందిని మీద హత్యాయత్నం కేసులు నమోదు చేసి జైలుకి పంపించున్నాం. అవి కాకుండానే ఇంకో 90 మంది మీద ఈ రైటింగ్ కేసులు కూడా నమోదు చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా ఎలక్షన్ కేసులు పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి వెనకాల ఉన్న ప్రోద్బలం చేసిన అందరూ కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేసి పెట్టున్నాం. ఈ రోజున ముందుగా మీటింగ్లు పెట్టి, ప్రతి ఊళ్ళో మీటింగ్లు పెట్టి, గ్రామాల్లో కవాతు చేసి అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేసాం. కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, మీ పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది, మీ భవిష్యత్తు పాడైపోద్ది అని తెలియజేసాం. అయినా కానీ కొంతమంది వాళ్ళు చదువుకునే పిల్లలందరినీ కూడా తీసుకొని వచ్చి ఈ గొడవల్లో కొంతమంది పార్టిసిపేట్ చేయడం, వాళ్ళ మీద కూడా కేసులు నమోదైనాయి. తర్వాత ఇప్పుడు వచ్చేసి అయ్యా చదువుకునే వాళ్ళు అమెరికా పోవాల్సిన వాళ్ళు ఆ పేరు తీసి నీ పేరు తీసిందంటే మేమేం చేయలేము, ఎవ్రీథింగ్ ఈజ్ వీడియోగ్రాఫ్, ప్రతి ఒక్కటి సీసీ కెమెరాలు ఉన్నాయి, వీడియోగ్రాఫ్ చేసి పెట్టున్నాం. ఈ వీడియోలను చూసి ఎవరిని కూడా మేము అట్లా సహాయం చేయమని దయచేసి మమ్మల్ని ఎవరిని అడగొద్దు. అదేదో ముందుగానే కొంచెం అలర్ట్ అయ్యి ఆ గొడవలకు దూరంగానే పిల్లలు పెట్టుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదా. దయచేసి ఇప్పటికైనా సరే ఎవరు కూడా అనవసరంగా ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏమొచ్చినా సరే ఎక్కడ కూడా గులాములు జల్లుకోవడం కానీ, తర్వాత డీజేలు పెట్టుకొని ర్యాలీలు చేయడం కానీ, బైకులు ర్యాలీలు చేయడం కానీ, క్రాకర్స్ పెంచడం కానీ, ఇవన్నీ కూడా అన్ని నిషేధించేస్తున్నాం. అందరికి నోటీసులు సర్వ్ చేస్తున్నాం, ఆపేస్తున్నాం. ఇవన్నీ ఎక్కడైనా కానీ దొరికినాయంటే వాళ్ళందరి మీద మళ్ళీ కేసులు నమోదు చేసి మళ్ళీ జైలుకి పంపించి మళ్ళీ రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఇలాంటి చర్యలన్నీ కూడా పోలీసు వారి తరఫున చాలా గట్టిగా ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని అందరూ కూడా పోలీసు వారు సహకరించి ఈ పల్నాడులో శాంతి నెలకొల్పడంలో మీ వంతు మీ పాత్రను అందిస్తారని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.